హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మీషోలో నేను తీసుకున్న లాంగ్ హారము, దాని క్వాలిటీ ఎలా వచ్చింది, నాకెంత ప్రైస్ పడింది అనేది డీటెయిల్గా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సమ్మర్ సీజన్లో మ్యారేజెస్ చాలా ఉంటాయి. సో నేను ఈసారి తీసుకున్న హారం కూడా పార్టీ వేర్గా ఉండాలనే తీసుకున్నానండి. లాంగ్ హారం బుక్ చేశాను. మనకి పెళ్ళిలో లేకపోతే ఇలా ఫంక్షన్స్ వెళ్తుంటే ఒక్క హారం ఒకటి వేసుకున్నా చాలు, ఈజీగా సెట్ అయిపోవాలి. అలా సరే సెలెక్ట్ చేసుకున్నాను. చిన్న హారం అయితే మళ్ళీ సింపుల్గానే కనిపిస్తుంది మనం ఎంత బాగా రెడీ అయినా. పట్టు శారీస్ పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు లాంగ్ హారం అయితే కంపల్సరీ అయిపోతుంది. సో బడ్జెట్లో మీషోలో నేను ఈసారి తీసుకున్న హారం అయితే నాకైతే క్వాలిటీ చాలా బాగా నచ్చిందండి. అండ్ దీని రేటింగ్స్ రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. నేను మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, నేను జ్యువెలరీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మ్యాక్సిమం గోల్డ్ కానీ లేకపోతే సిల్వర్ అంటే స్టోన్స్ టైప్లో కానీ సెలెక్ట్ చేసుకుంటాను. అవి అయితే మనకి అన్ని శారీస్కి మ్యాచ్ అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఈసారి నేను ట్రెడిషనల్ మోడల్, మనకందరికీ తెలుసు కదండి కాసుల పేరు, ఈ డిజైన్ అందరికీ తెలిసిందే. కాకపోతే న్యూ వర్షన్ కాసుల పేరులోనే కొంచెం ట్రెండీ కలెక్షన్ వచ్చింది మీషోలో. ఇదైతే చాలా లాంగ్ ఉంది హారం, చాలా వెయిట్ కూడా ఉందండి. అండ్ ఇది ఒక్కటి వేసుకుంటే చాలు, కంప్లీట్గా మన దగ్గర ఇలా గ్రాండ్ లుక్ అనేది వచ్చేస్తుంది. యూనిక్గా ఉంది కలెక్షన్ అయితే, చాలా ప్రీమియం క్వాలిటీతో ఇచ్చేశారు. ఇందులో మనకి నేను చెప్పాను కదా గోల్డ్ అండ్ వైట్ స్టోన్స్ కాంబినేషన్లో ఇచ్చారు. సో ఇది ఎలాంటి శారీస్కైనా ఈజీగా మ్యాచ్ అవుతుంది. చూస్తున్నారు కదా దీని సైజ్ కూడా. మనం పిల్లలకి ఇప్పుడు శారీస్ ఫంక్షన్ అయినా కానీ లంగా ఓనీస్ వేసినా కానీ ఇది ఒక్కటి వేయచ్చండి, చాలా హెవీగా కనిపిస్తుంది. అండ్ దీని సైజు కూడా చూడండి, కింద కాసులు, పైన పికాక్స్ అండ్ దానిపైన గోల్డ్ బీడ్స్ ఇచ్చారు. దీని డీప్ అనేది చాలా ఎక్కువగా ఉంది, చాలా హెవీగా కనిపిస్తుంది ఒక్క హారం వేసినా కానీ. ఫినిషింగ్ మాత్రం చాలా నీట్గా ఇచ్చాడండి. స్టోన్స్ క్వాలిటీ అయితే మనకి ఇక్కడ జిర్కోనియా స్టోన్స్ యూజ్ చేశారు అండ్ అమెరికన్ డైమండ్స్ స్టోన్స్ అని కూడా పెట్టారు. వైట్ కలర్ స్టోన్స్ ఉన్నాయి కదా, ఇవైతే మనకి అమెరికన్ డైమండ్స్ అని మెన్షన్ చేశారు. అండ్ పింక్ కలర్ స్టోన్స్ అయితే జిర్కోనియా స్టోన్స్ అండి. వెనకాల నుంచి చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందో. స్టోన్స్ పైనుంచి కూడా మనకు టచ్ అవ్వట్లేదు, వెనకాల కంప్లీట్ క్లోజ్ చేశారండి. ఒక్కొక్క బిల్లకి మనకు ఒక్కొక్క ఫోల్డింగ్ ఇచ్చారు. సో మనం దీన్ని ఈజీగా ఫోల్డ్ చేయొచ్చు అండ్ ఈజీగా మెయింటైన్ అంటే బాక్స్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. దీని డీప్ అయితే చాలా ఎక్కువగా ఉంది, లేయర్స్ 3 లేయర్స్ ఇచ్చారు. అండ్ గోల్డ్ మనకి ఎక్కువగా హైలైట్ అవుతుంది. అండ్ దీని క్వాలిటీ వచ్చేసి బ్రాస్ అండి, కంప్లీట్గా బ్రాస్ అని మెన్షన్ చేశారు. అండ్ కలర్ మాత్రం అస్సలు పోవట్లేదు, నేను చూస్తున్నాను. చాలా యూనిక్గా వచ్చేసింది అండ్ ఎథ్నిక్ మోడల్ అండి. అండ్ దీనిపైన ఇచ్చిన పికాక్స్ డిజైన్ మాత్రం చాలా తీర్చిదిద్దినట్టుగా యూనిక్గా ఇచ్చారు చూడండి. అండ్ పైన కూడా గోల్డ్ బీడ్స్ ఇచ్చారు. ఈ బిల్లలు కూడా తీర్చిదిద్ది దాని కింద కూడా చిన్నగా బీడ్ ఇచ్చారు చూడండి, గోల్డ్ బీడు. ఫినిషింగ్ మాత్రము దీనికి 5 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు అండ్ వర్త్ ఇట్ కూడా. ఇదైతే నాకు మీషోలో 1300 కాస్ట్ పడిందండి. నేను మీకు రిఫరెన్స్ పిక్ కూడా షేర్ చేశాను కదా, చూడండి. మనకి ఇయర్ టాప్స్ కూడా చాలా క్యూట్గా ఇచ్చారు. దీని హైట్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈజీగా. మనమైతే ఆన్లైన్లో ట్రెండింగ్ మోడల్స్ చాలా చూస్తుంటాం, కానీ ఇలాంటి ట్రెండింగ్ మోడల్స్ అయితే ఎప్పుడు ఫ్యాషన్ పోదు. ఎవర్ గ్రీన్ మోడల్స్, కాసుల పేరు అనేది మన తాతమ్మల కాలం నుంచి వస్తుంది. అందులోనే వీళ్ళు కొంచెం న్యూగా సెట్ చేశారు. దీనికి కంప్లీట్గా మ్యాట్ ఫినిషింగ్ అండి. లంగా ఓనీస్కే కానీ మనకి శారీస్కే కానీ హాఫ్ శారీస్ కానీ ఈజీగా సెట్ అయిపోతుంది. ఇయర్ టాప్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. వీటిని అయితే మనము ఈవెన్ కుర్తాస్ మీదకి కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా క్యూట్గా ఉన్నాయి అండ్ చాలా చిన్నగా లిటిల్ ప్రెట్టీగా ఉన్నాయి. చూస్తున్నారు కదా, వీటి ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. సేమ్ మనకి హారంకి ఎలా వచ్చిందో ఒక్కొక్క కాసుని ఒక పార్ట్ లాగా డివైడ్ చేస్తే ఎలా ఉంటుందో దాన్నే వీళ్ళు మనకి ఇయర్ టాప్ లాగా సెట్ చేశారు. ఇవైతే చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. ప్రోడక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.